నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దయింది. బోడుప్పల్, ఉప్పల్, రామంతపూర్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షానికి రోడ్లపైకి నీరు వచ్చి చేరాయి. ఫిర్జాదిగూడ, విష్ణుప్రియ కాలనీలో వర్షపు దాటికి ఇండ్లల్లోకి నీరు చేరాయి. రోడ్లు బురదమయం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరింత సమాచారం విష్ణుప్రియ కాలనీ నుంచి మా కరెస్పాండెంట్ అమరేందర్ రెడ్డి అందిస్తారు. నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలంగా మారింది. ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడం, రాత్రి సమయంలో కొన్ని చోట్ల విద్యుత్ కాంతరాయం కాకుండా ఇటు ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఉన్నది ఫిర్జాదిగూడలోని విష్ణుపురి కాలనీ వద్ద ఉన్నాం. సో చూడొచ్చు, మొత్తం విష్ణుపురి కాలనీకి సంబంధించిన రోడ్లన్నీ కూడా పూర్తిగా మట్టితో, మురికి నీరుతో నిండిపోయాయి. దీంతో స్థానికులు బయటికి వెళ్ళాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి దాదాపు 5 గంటలు పైగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా కొంచెం లోతట్టు ప్రాంతం కావడంతో ఈ ఏరియాకి ఒక్కసారిగా ఫ్లోటింగ్ వచ్చింది. మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకోవట్లేదంటే స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్లు, ఇటు ద్విచక్ర వాహనాలన్నీ కూడా నీటిలో మునిగిపోయాయని, ఏదైనా వస్తువులు తేవడానికి కూడా బయటికి నిన్న రాలేని పరిస్థితి ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు మొత్తం కూడా క్లీన్ చేయడానికి కూడా మున్సిపల్ అధికారులు ఇక్కడ లేని దుస్థితి నెలకొంది. స్థానికులు అయితే చాలా తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ ఇల్లు ఏదైతే ఉందో, ఇంటికి సంబంధించి చూసుకుంటే 3 ఫీట్ల మేర నీళ్లు చేరడంతో వీళ్ళంతా కూడా లోపల ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా నిన్న రాత్రి నిద్ర లేకుండా లోపల ఉన్న సామాన్లన్నీ కూడా బయటికి తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా వాటర్ ఒకసారిగా ఫ్లోటింగ్ రావడంతో వీళ్ళ ఉన్నటువంటి మంచినీళ్ళు ఏవైతే ఉంటాయో, మంచినీటికి సంబంధించిన ట్యాంక్ మొత్తం కూడా బురదమయంగా మారింది. దీన్ని మొత్తం క్లీన్ చేసేందుకు వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేశారు. అయినా కూడా ఇంకా బురద పేరుకుపోయి ఉంది. పైనకి తీసే ప్రయత్నం చేస్తున్నా కూడా మురికి నీరుతో ఇటు ఆరోగ్యం కూడా అనారోగ్యం బారిన పడుతున్నాం అనేది స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, అసలు ఏమైంది నిన్న రాత్రి వర్షం ఏ సమయానికి వచ్చింది? ఏం లేదమ్మా, 7 ఇయర్స్ నుంచి ప్రభుత్వాలు మారుతున్నాయి. ఏది టీఆర్ఎస్ అన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారు అన్నారు. మాకేం చేయలేదమ్మా. ఈ మురికిలో పడి చచ్చిపోయి బతుకుతున్నాం. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అది అయిపోయింది. మున్సిపల్ అంటారు, మళ్ళీ కాంగ్రెస్ అంటారు. ఎవ్వరు కూడా అసలు కనీసం మమ్మల్ని ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఎవరు మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు. మమ్మల్ని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఆ పక్క కాలనీ వాళ్ళేమో ఈ వాటర్ పోనీరు, మాకేమి ఈ నీళ్ళు మొత్తం ఇళ్లలోకి వస్తే మున్సిపల్ వాళ్ళు తమాషా చూస్తున్నారు, రాజకీయ నాయకులు తమాషా చూస్తున్నారు. మరి ఎంతకాలం మేము ఇట్లా ఉండాలి? మా బతుకులు ఏంటి? ఇక్కడే ఫస్ట్కి ఇల్లు కట్టిందాన్ని నేనే. అంటే ఇప్పుడు నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చినా కూడా ఈ బురదతోనే చచ్చిపోవాలా? మిమ్మల్ని నేను అడిగేది అదే. మరి ఏం చేస్తారు? మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లమా, మా ప్రాబ్లమా? ఈ బురద తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర పెడతా, మీరు భరించండి, చూద్దాం, ఒక అరగంట భరించండి. వాటర్ ట్యాంకులు, మేము టాయిలెట్కి వెళ్ళడానికి లేదు. ఈ పూటకి టాయిలెట్ మీకు తీసి చూపిస్తాను నేను. మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇట్లా ఎన్ని రోజులు మేము పాటలు పడాలి? మీరు ఎప్పుడు చేస్తారు? మాకు సొల్యూషన్ చేస్తారు. మా దగ్గర మంచిగా ట్యాక్సులు తీసుకుంటున్నారు, మంచిగా కట్టించుకున్నారు, మాతో ఓట్లు వేసుకుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ప్రభుత్వాలు మారుతున్నాయి, మీరు మాత్రం ఆశలు సంపాదించుకుంటారు, మంచి కూడ పెట్టుకుంటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు బెంజ్ కార్లు, ఆ కార్లు, ఈ కార్లు అన్నీ వస్తాయి. మీకు మాకు మాత్రం ఇదే బురద, ఇదే జీవితం. మా లైఫ్లు మాత్రం ఇంతే. నుంచి చూసుకుంటే రోడ్లన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి నడవలేక పక్కనే ఉన్నటువంటి ఒక సైడ్ అక్కడి నుంచి ఆ మహిళ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఉదయం తెల్లవారుజాము అవుతున్నా కూడా ఇంతవరకు మున్సిపల్ అధికారులు ఇక్కడికి రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొత్తం మీద ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి సమస్య తరచూ జరుగుతూనే ఉంది. 7 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం శాశ్వతంగా పరిష్కారం చేయాలనేది స్థానికుల నుంచి అయితే డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, హైదరాబాద్.